హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్టివ్స్. ఈ వీడియోలో ఈ ఫైల్ ఆర్గనైజేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడ డిగ్రీస్లో కానీ బిటెక్స్లో కానీ డీబీఎంఎస్లో కానీ ఆర్డీబీఎంఎస్లో కానీ ఫైల్ ఆర్గనైజేషన్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. డీబీఎంఎస్ ఆర్డీబీఎంఎస్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే ప్లేలిస్ట్ ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉన్నాయి, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైల్ ఆర్గనైజేషన్లో సీక్వెన్షియల్ ఫైల్, ఇండెక్స్డ్ సీక్వెన్షియల్, అలాగే ఈ ఫైల్ ఆర్గనైజేషన్ గురించి ఆల్రెడీ చూసాం. సో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ చేస్తాం కాబట్టి మనకు యాక్సెసింగ్ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది. అదే ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ అయితే అక్కడ సీక్వెన్షియల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ర్యాండమ్గా కూడా ఉంటుంది. ఓన్లీ డైరెక్ట్గా కావాలన్నప్పుడు గో ఫర్ హ్యాష్ ఫైల్ ఆర్గనైజేషన్. మరి ఈ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ ఎలా స్టోర్ అవుతాయంటే అనార్డర్లో స్టోర్ అవ్వకుండా పోతాయి. అంటే సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్ కంప్లీట్గా ఆపోజిట్. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ ఎలా స్టోర్ అవుతాయి? అసెండింగ్ ఆర్డర్లో స్టోర్ అవ్వకుండా పోతాయి, సీక్వెన్షియల్ ఆర్డర్. బట్ ఈ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ అనార్డర్లో స్టోర్ అవ్వకుండా పోతాయి. ఓకే, ఏ రికార్డ్ ఫస్ట్ వస్తే ఆ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది లాస్ట్లో. మనకు ఆల్రెడీ తెలుసు ఫైల్ ఆర్గనైజేషన్లో డేటా రికార్డ్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డేటా బ్లాక్స్లో, అంటే మెమరీలో డేటా బ్లాక్స్లో స్టోర్ అవుతాయి. సో ఈ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫైల్లో లాస్ట్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఒకసారి మన డెఫినేషన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే ఈ ఫైల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అనార్డర్ ఫైల్ ఆర్గనైజేషన్. దీన్ని మనం అనార్డర్ ఫైల్ ఆర్గనైజేషన్ కూడా అనవచ్చు. అంటే రికార్డ్స్ అనేటివి పర్టికులర్ ఆర్డర్లో అనేటివి ఏమి ఉండవు, ఇష్టం వచ్చినట్టుగా స్టోర్ అవ్వకుండా పోతాయి. ఏది ఫస్ట్ వస్తే అది స్టోర్ అవ్వకుండా పోతుంది అనార్డర్లో. నెక్స్ట్, ఇన్ దిస్ మెథడ్ ది రికార్డ్స్ ఆర్ యాడెడ్ ఇన్ మెమరీ డేటా బ్లాక్స్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. మనకు ఆల్రెడీ తెలుసు ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెమరీలో స్టోర్ అవుతాయి. మెమరీలో ఎక్కడ అంటే డేటా బ్లాక్స్లో. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ అనేది ఏమి ఉండదు, నో పర్టికులర్ ఆర్డర్. ఓకే, అనార్డర్లో స్టోర్ అవ్వకుండా పోతూనే ఉంటాయి, ఏది ఫస్ట్ వస్తే అది దాని ఎండ్లో స్టోర్ అవ్వకుండా పోతుంది. సో నో పర్టికులర్ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఒకటైతే మన ఎగ్జామినేషన్లో రాయాలి. నెక్స్ట్, ది రికార్డ్స్ ఆర్ నాట్ సార్టెడ్ అండ్ నాట్ స్టోర్డ్ ఇన్ కన్సిక్యూటివ్ డేటా బ్లాక్స్ ఇన్ మెమరీ. రికార్డ్స్ని సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సార్టింగ్ ఎప్పుడు చేస్తాము? అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రికార్డ్స్ని అరేంజ్ చేయాలన్నప్పుడు సార్టింగ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ సార్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే డేటా రికార్డ్స్ వచ్చేసి కన్సిక్యూటివ్ అంటే అడ్జసెంట్గా స్టోర్ అవ్వకుండా ఏమి పోవు, ఎట్లా పడితే అట్లా స్టోర్ అవ్వకుండా పోతూనే ఉంటాయి. ఏడ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్, ది ఈ ఫైల్ ఆర్గనైజేషన్ న్యూ రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైల్. న్యూ రికార్డ్ ఒకవేళ మనం యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలి అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్, లాస్ట్లో, ఫైల్ లాస్ట్లో ఇన్సర్ట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ డేటా బ్లాక్ ఈస్ ఫుల్ ది న్యూ రికార్డ్ is stored in some other block. Here the other data block need not be very next data block, but it can be any block in the memory. ఒక ముక్క అడగాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ డేటా రికార్డ్స్ ఉన్నాయి, R1, R3, R5, R4 అంటే అన్ఆర్డర్లో ఉన్నాయి. అయితే ఈ డేటా రికార్డ్స్ ఎక్కడ స్టోర్ అయినాయి అంటే వాటికి సంబంధించిన డేటా బ్లాక్లో స్టోర్ అయినాయి. ఇది డేటా బ్లాక్ 1, ఇది డేటా బ్లాక్ 2, ఇది డేటా బ్లాక్ 3. వీటికి సంబంధించిన అడ్రస్లు. R1 వచ్చేసి ఈ డేటా బ్లాక్ 2లో స్టోర్ అయింది, R3 వచ్చేసి డేటా బ్లాక్ 2లో స్టోర్ అయింది, R5 వచ్చేసి డేటా బ్లాక్ 1లో 620 ప్లేస్లో స్టోర్ అయింది, R4 వచ్చేసి డేటా బ్లాక్ 3లో 315లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఈ డయాగ్రామ్ వేసేసుకోండి, దీని తర్వాత ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చే డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేయండి. నేను ఇక్కడ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా R2 రికార్డ్ వచ్చింది. ఇప్పుడు R2 రికార్డ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే అదే రాస్తాను ఇక్కడ. ఇఫ్ డేటా బ్లాక్ ఈజ్ ఫుల్, ఇప్పుడు డేటా బ్లాక్ ఫుల్ అయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా బ్లాక్ 1 ఇది ఫుల్ అయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రికార్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే దానికి ఇమీడియట్గా ఉన్న డేటా బ్లాక్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. క్లియర్? అది ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. అదే ఇక్కడ జరిగే ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంది? డేటా బ్లాక్ 1లో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఈ రికార్డ్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది, అంతే. ఓకే, ఇది కూడా ఫుల్ ఉంటే నెక్స్ట్ ఎక్కడ ఖాళీ ఉందో చెక్ చేస్తుంది. క్లియర్? ఏ డేటా బ్లాక్లో ఖాళీ ఉంటే ఆ డేటా బ్లాక్లో స్టోర్ అవ్వకుండా పోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు, అన్ఆర్డర్ ఎట్లా పడితే అట్లా స్టోర్ అవ్వకుండా పోతూనే ఉంటుంది, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. ఓకే, సో అదే పాయింట్ ఒకటి రాసినాను. నెక్స్ట్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ DBMS టు స్టోర్ అండ్ మేనేజ్ ది న్యూ రికార్డ్స్. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు తీసుకుంటారు అంటే DBMS హ్యాండిల్ చేస్తారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సర్చింగ్ ఎ రికార్డ్ ఈస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఇన్ దిస్ మెథడ్. ఒకవేళ ఏదైనా డేటా రికార్డ్ని మనం సర్చ్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు కాబట్టి ఆ రికార్డ్ ఎక్కడ స్టోర్ అయింది అనేది మనం సర్చ్ చేయాలి. అంటే సీక్వెన్షియల్గా ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ పోవడమే. ఇంకా సో దానివల్ల ఏమవుతుంది అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అది కూడా ఒక పాయింట్, అంటే దాన్ని డిసడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు.
నెక్స్ట్ అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ ఆల్సో గివ్ పూర్ పర్ఫార్మెన్స్. అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా పూర్ పర్ఫార్మెన్స్. ఎందుకు అంటే ఏదైనా రికార్డ్ని అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆ రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, అంటే సర్చింగ్ చేయాలి. అదే రాస్తుంది రికార్డ్. యాజ్ ద రికార్డ్స్ నీడ్స్ టు బి సర్చ్డ్ ఫస్ట్ ఫర్ అప్డేట్ అండ్ డిలీట్. రికార్డ్ని డిలీట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఫస్ట్ రికార్డ్ని సర్చ్ చేయాలి. సర్చ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది కూడా ఒక టాపిక్ కింద తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఎగ్జాంపుల్ డయాగ్రామ్ కూడా చూడవచ్చు. ఓకే, ఇవేమో డేటా రికార్డ్స్, ఇవేమో డేటా బ్లాక్స్. ఓకే, రికార్డ్ వచ్చేసి ఏ డేటా బ్లాక్లో అయినా స్టోర్ అవ్వచ్చు. ఓకే, ఒక డేటా బ్లాక్లో మోర్ దెన్ 1 రికార్డ్స్ కూడా స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా బ్లాక్ 1 ఉంది, 1లో 2 రికార్డ్ 3 రికార్డ్స్ కూడా స్టోర్ చేయొచ్చు. ఈ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఎవరు తీసుకుంటారంటే DBMS హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమో ఒకసారి చూద్దాం. అడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ చూసినట్లయితే సింపుల్ ఫైల్ ఆర్గనైజేషన్ మెథడ్ అన్నాం. ఎందుకంటే ఆర్డర్ మెయింటైన్ చేయను కాబట్టి సింపుల్గా రికార్డ్స్ అన్ని అవే ఆటోమేటిక్గా అరేంజ్ చేసుకుంటూ పోతూనే ఉంటాయి వరుసగా. ఓకే, అదొక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సర్షన్ ఈజ్ సింపుల్, హౌ ఎఫిషియంట్. ఇన్సర్షన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్సర్ట్ చేసామంటే రికార్డ్ ఎక్కడ ఖాళీ ఉంటావో ఎక్కడ స్టోర్ అవ్వకపోతుంది పోతుంది ఎండ్ ఆఫ్ ది ఫైల్ నుండి. ఓకే, నెక్స్ట్ గుడ్ ఫర్ బల్క్ లోడింగ్ డేటా ఇంటూ ఏ టేబుల్. బల్క్ డేటా ఉంది అనుకోండి, ఒకటేసారి మేము ఇన్సర్ట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన డేటా బ్లాక్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయకుండా డేటా రికార్డ్స్ అని ఎట్ ఏ టైంలో స్టోర్ చేసుకుంటూ పోవడమే ఇంకా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, టైం తక్కువ తీసుకుంటుంది. ఇన్సర్ట్ చేసేటప్పుడు బల్క్ డేటా అంతా స్టోర్ అవ్వకపోతుంది ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది ఫైల్ కూడా ఒకవేళ మెమరీ లేకపోతే బ్లాక్లో దాని నెక్స్ట్ బ్లాక్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది రికార్డ్స్. సో ఇవి కూడా అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. అంటే బల్క్ డేటా ఉన్నప్పుడు స్టోర్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే అనార్డర్లో ఉంటుంది కాబట్టి ఆర్డర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. రికార్డ్స్ అని ఏది ఫస్ట్ వస్తే అది స్టోర్ అవ్వకపోతే పోతూనే ఉంటుంది ఎండ్ ఆఫ్ ది ఫైల్ నుంచి. ఓకే, మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఒకసారి చూద్దాం. డిసడ్వాంటేజ్ చూసినట్లయితే రిట్రీవల్ రిక్వైర్స్ ఏ లీనియర్ సెర్చ్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ఎఫిషియంట్. సో ఏదైనా ఒక రికార్డ్ని మనం సెర్చ్ చేయాలంటే లీనియర్ సెర్చ్ని ఫాలో కావాలి. లీనియర్ సెర్చ్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో సెర్చ్ చేసుకుంటూ పోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ఫైల్ ఆర్గనైజేషన్ వచ్చేసి స్మాల్ డేటాబేస్కి అయితే యూస్ఫుల్. అదే లార్జ్ డేటాబేస్ ఉందనుకో, ఒక రికార్డ్ని మనం సెర్చ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే లీనియర్ సెర్చ్ ప్రాసెస్ ఫాలో కూడా పోవాలి, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒక్కొక్క రికార్డ్ని చెక్ చేసుకుంటూ పోవాలి. సో దానివల్ల టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజ్ చూసినట్లయితే ఇందాక చూసింది డిలీషన్ కెన్ రిజల్ట్ ఇన్ అన్యూజ్డ్ స్పేస్. ఏదైనా ఒక రికార్డ్ని మనం డిలీట్ చేసామంటే ఆ స్పేస్ అట్లనే ఉంటుంది. సో దాన్ని తీసేయాలని చేయాలి, మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి. ఓకే, సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. DBMS, RDBMS, SQLకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడండి, అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.